శుభోదయం. ఈనాటి విశేషం 26వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. మూలే మణివన్న మార్గళి నీరాడువాన్ అని ప్రారంభమయ్యేటటువంటి ఈ 26వ పాశురంలో ఆ స్వామిని మొదటి 5 పాశురాలలో ఏ విధమైనటువంటి అలంకారాలు మాకు అవసరం లేదు, ఈ వ్రతం ఆచరించడానికి ఏ ఏ సాధనాలు కావాలో, ఎటువంటి నియమాలు కావాలో అవన్నీ కూడా చెప్పినటువంటి ఆ గోదాదేవి తల్లి ఈ 26వ పాశురంలో మళ్ళీ మనకు అటువంటి జ్ఞాపకాలని తీసుకువస్తుంది. ఈ వ్రతం చెయ్యాలి అంటే స్నానం చెయ్యాలి. అది మార్గళి నీరాడువాన్, మార్గళి స్నానం కావాలి. ఇందు నిమిత్తమై మేఘ గర్జనలుగా పోలేటటువంటి శబ్దం చేసేటటువంటి పాంచజన్యం అది నీ ఆయుధం. అటువంటి శంఖములు మాకు కావాలి ధ్వనులు చేసే నిమిత్తమై. శంఖనాదం ఒకటి ఉంటుంది. శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే శబ్దిస్తుంది, అది శబ్దం వస్తుంది అందులో నుంచి. అది ఈ జీవనకు ప్రతీక అని చెబుతారు పెద్దలు. అలాగే పెద్ద పెద్ద పర అనే యంత్ర సాధనములు, చర్మ వాయిద్యములు అవి కూడా కావాలి. వేదఘోష వలె శబ్దించేటటువంటి నీ పాంచజన్యాన్ని పోలినటువంటి అనేక శంఖములు కావాలి. మధుర కంఠంతో మంగళాశాసనాలు చేసేటటువంటి భాగవతులు కావాలి. వ్రతంలో వాళ్ళంతా కూడా ముందుకు సాగడానికై మంగళ దీపం కావాలి. ఈ వ్రత సంకేతాన్ని చూపేటటువంటి గరుడ ధ్వజం కావాలి. ఆనందంగా వెళ్ళేటటువంటి మేమంతా కూడా తలసిపోవడానికై ఒక విశాలమైనటువంటి మేలుకట్టు, చాందిని అంటారు, అది కూడా కావాలి. వీటితో పాటుగా స్వామి మర్రి ఆకుపై బొటనవేలు, కాలి బొటనవేలు నోట పెట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ లోకాలన్నింటినీ కూడా చిరు బొజ్జలో దాచుకున్నటువంటి ఓ వటపత్రశాయి, నీ కరుణ కావాలి, కరుణించు తండ్రి అంటూ కృష్ణ పరమాత్ముడిని స్తోత్రం చేయడమే ఈ 26వ పాశురం. ద్రవిడ వేదం, 4000 దివ్య ప్రబంధం, అందులో 30 పాశురాలు, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం. ద్రవిడ వేదం అంటే ఏమిటి? బ్రహ్మాండ పురాణంలో, బ్రహ్మకైవర్త పురాణంలో ఇందుకు ఒక చిన్న వృత్తాంతం లభిస్తుంది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చూడడానికి దేవతలంతా కూడా కైలాసం చేరారు. దాంతో భూమి ఉత్తరం వైపు బరువైపోయి దక్షిణం వైపు తేలిపోయింది. అలా ఉత్తరం వైపు బరువైపోయి దక్షిణం వైపు లేవడంతో విశ్వకర్మ ఎందుకా అని గుర్తించాడు. దానితో బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. అగస్త్య మహర్షి ఒక్కడు అలా ఉత్తరం వైపు నుంచి ఇలా దక్షిణం వైపు వచ్చేస్తే సరిపోతుంది అన్నాడు. తన ఆనందాన్ని విధ్వంసించేందుకు ఆగ్రహంతో ఆ అగస్త్య మహర్షి విశ్వకర్మను శపించాడు. ఆ సందర్భంగా ఏర్పడినటువంటి భాష ద్రవిడ భాష. ఈ ద్రవిడ భాష అగస్త్యోపజ్ఞకం అని మనకు బ్రహ్మకైవర్త పురాణం చెబుతుంది. ఆ పిమ్మట శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహంతో ఆయన ఆయుధములు, పంచాయుధములు అనేకం ఆచార్యవర్యులుగా దేహధారణ చేసి ఆ స్వామిని ఇలా దక్షిణ భారతంలో ఉన్నటువంటి ద్రవిడ భాషలో కీర్తించారు. వారు చేసిన ఆ కీర్తనలే 4000 4000 అవే 4000 దివ్య ప్రబంధం అన్న పేరిట 12 మంది ఆళ్వారులు వీటిని మనకు అందజేయగా నాథమునీంద్రులు వీటిని ఒక క్రమ పద్ధతిలో సూత్రీకరించి మనకు అందించాడు. వేదము వేదమే, ద్రవిడ వేదము వేదమున్ ప్రబంధమున్, వేద సమూహసారమును వేద శిరోర్థ నిరూపకంబు, లోకాదర్భాజనంబగు సమంచిత కావ్యమునయ్యే, ఇట్లుగానేది కొరంత ఇది పఠించిన వారికి శ్రీ పరాంకుశ. ఆ పరాంకుశులు మనకిలా అందజేశారు, నాథమునులు అందజేశారు అని మనకు సంప్రదాయం చెబుతుంది. వేదంలో ఉండే ధర్మమంతా కూడా 12 మంది ఆచార్యవర్యులు మనకు అందజేశారు. ఆ క్రమంలో భాగంగానే ప్రత్యేకించి ఈ 30 పాశురములను కూడా ఈ మార్గశీర్ష మాసంలో, ధనుర్మాసంలో తిరుప్పావై నోము పాట అన్న పేరిట
సూర్యనారాయణమూర్తి మకర రాశిలో సంచారం చేసినది ప్రారంభం చేసేంత వరకు ధనురాశిలో ఉన్నటువంటి ఆ 30 రోజులు కూడా రోజుకు ఒకటి చొప్పున, నిజానికి ప్రతిరోజు కూడా 30 చదివి ఆ రోజుకు సంబంధించిన ఆ పాశురాన్ని ప్రత్యేకంగా చదవాలి అనే సంప్రదాయం చెబుతుంది. మనం ఎలా వీలైతే ఎలాగున అనుసంధానం చేసుకోవడం, భగవంతుడిని కీర్తించడం ఇది ప్రధానంగా పెట్టుకోవాలి. ఈ 26వ పాశురంలో ఈ వ్రతం నిర్వహించడానికి కావలసినటువంటి పాంచజన్య శబ్దం, అటువంటి శంఖములు, అటువంటి భాగవతోత్తములు ఇవన్నీ మన వెంట రాగా మర్రి చెట్టు పత్రంపై పవళించి ఉన్నటువంటి ఆ స్వామి, అలౌకిక ఆనందంతో ఉన్నటువంటి ఆ స్వామి ఆయనను కీర్తిస్తున్నారు గోపికలంతా కూడా అనే భావన గోదా తల్లి ఈ 26వ పాశురంలో ఇలా మనకు తెలియజేస్తుంది. ఈనాడు మనం శుభదినంలో ద్రవిడ వేదం అంటే ఏమిటో తెలుసుకున్నాం. 4000 దివ్య ప్రబంధం నాథమునీంద్రుడు మనకు అందించినటువంటి ఈ 4000 పాశురములు గల ఈ ప్రబంధంలో నుంచి 30 పాశురములను ప్రత్యేకంగా రోజుకు ఒకటి చప్పున ఇలా మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఈరోజు 26వ పాశురం. కాలధర్మాన్ని, నియతిని అనుసరించి సంపూర్ణంగా ఏదైనా అవకాశం దొరికితే వినే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేని పక్షంలోనైనా ఇలా మననం చేసుకుంటూ పరమాత్మ అనుగ్రహం చేత ఆనందంగా ఉందాం అని కోరుకుందాం. అందరి ఆనందాన్ని కోరుతూ, అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తు.